పవిత్ర భారత భూమిలో ప్రతి అడుగు పండుగే, ప్రతి సందర్భము వేడుకే. ప్రతి ఏటా శ్రావణ పూర్ణిమ నాడు సోదరీ సోదరుల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధనం లేక రాఖీ పండుగ జరుపుకోవడం మనకు ఆనవాయితీ. రక్షాబంధనం అంటే తమను రక్షించే వారి చేతికి పవిత్రమైన కాషాయ రంగు సూత్రాన్ని కట్టడం, వారి నుంచి ప్రేమపూర్వక రక్షణ లభిస్తుందని విశ్వసించడమే. ఆ అపురూపమైన భావననే రక్షాబంధనం అనే పర్వదినంగా జరుపుకుంటాం. సనాతన సంప్రదాయంలో అత్యంత ప్రాచీనమైన పర్వదినాల్లో రక్షాబంధనం ఒకటి. వేదకాలం నాటికే రక్షాబంధన పర్వదినం జరుపుకునే ఆనవాయితీ ఉంది. ఈ పండుగ రోజు సాధారణంగా అక్కలు లేక చెల్లెళ్ళు తమ తమ్ముళ్ళు లేక అన్నయ్యల చేతికి రాఖీ కడతారు. దానికి ప్రతిగా అన్నదమ్ములు తమ సోదరీమణులకు ప్రేమపూర్వకంగా కానుకలు అందిస్తారు. నిజానికి ఒకరి రక్షణను, భద్రతను ఆశిస్తూ మంచి మనసుతో ఎవరైనా ఎవరికైనా రక్షాబంధనం కట్టచ్చు. భారతీయ పురాణాల ప్రకారం దేవదానవుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఇంద్రుడి విజయం కోరుతూ ఆయన భార్య సచీదేవి పూజ చేసి భర్త చేతికి రక్షాబంధనం కడుతుంది. అప్పటి నుంచి రక్షాబంధన సంప్రదాయం ప్రారంభమైంది. అలాగే భారతంలో ఒక సందర్భంలో శ్రీకృష్ణుడి చేతికి గాయమైతే ద్రౌపది తన చీర కొంగు చించి కట్టుకడుతుంది. దాన్నే రక్షాబంధనంగా భావించిన కృష్ణుడు దుశ్శాసనుడు ద్రౌపదిని అవమానించే వేళ ఆమెను రక్షిస్తాడు. ఇలా ఆత్మీయుల అనుబంధానికి గుర్తుగా రక్షాబంధనం నిలిచింది. కాలక్రమంలో ఈ పండుగ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు రాఖీలు కట్టడం అనే విధంగా స్థిరపడింది. ఏది ఏమైనా ఆత్మీయ బంధువుల అభిమానంతో అన్ని వేళలా అండదండలుగా నిలవడమే ఈ రక్షాబంధన పర్వదినపు స్ఫూర్తి అని చెప్పుకోవచ్చు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జరుపుకునే 6 ప్రధానమైన పండుగల్లో రక్షాబంధనం ఒకటి. భారతదేశ శ్రేయస్సును కోరుకునే ఆర్ఎస్ఎస్ సంస్థ ఈ రాఖీ పండుగను విలక్షణంగా నిర్వహిస్తుంది. దేశ ప్రజల మధ్యలో సమైక్య భావాన్ని, ఆత్మీయతా బంధాన్ని వ్యాపింపచేయడమే ఉద్దేశంగా రాఖీ పండుగ జరుపుతుంది. స్వయం సేవకులు శ్రావణ పూర్ణిమ రోజున తమ శాఖకు వెడతారు. కాషాయ ధ్వజానికి పూజ చేసి దానికి సంప్రదాయబద్ధమైన కాషాయ రంగు రక్షాబంధనం కడతారు. తర్వాత స్వయం సేవకులు ఒకరికొకరు రాఖీలు కట్టుకుంటారు. నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనందరం దేశానికి ధర్మానికి రక్ష అంటూ ప్రతిజ్ఞ చేస్తారు. హిందూ ధర్మంలో ప్రతి పండుగ ఏదో ఒక సందర్భానికి ప్రతీకగా నిలుస్తుంది. దాని ఆధారంగానే వేడుకలు జరుగుతూ ఉంటాయి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ భావనలో సమాజంలోని అన్ని దుష్ట శక్తులు, అసాంఘిక శక్తుల నుంచి సామాన్య ప్రజలను రక్షించాలి అనే సదుద్దేశానికి స్వయం సేవకులు కట్టుబడి ఉండే నియమానికే రాఖీ పండుగ ఒక ప్రతీక. ఈ సమాజపు సాంస్కృతిక, నైతిక విలువల పరిరక్షణకు స్వయం సేవకులు నిబద్ధతతో కృషి చేస్తారు. రక్షాబంధన పర్వదిన వేళ భారతమాతకు వారు సమర్పించే కానుక అదే.